ప్రియమైన దేవుని ప్రజలారా, మన రక్షకుడైన క్రీస్తు మనల్ని బలపరుస్తూ వాక్యము చేత తృప్తిపరుస్తూ చక్కగా మనల్ని పోషిస్తున్నారు. ఆయన పోషించుట ద్వారా మనం పోషింపబడుతున్నాం. ఆయన మనల్ని వాక్యంతో పోషిస్తున్నారు. ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను మీకు. ఆలోచన అనేది సరి అయిన సమయంలో మనకి పడకపోతే తప్పు నిర్ణయాలు తీసేసుకుంటాం. తప్పు నిర్ణయాలు తీసేసుకుంటే విశ్వాసమందు క్రమేపీ ఏమైపోతాం? బలహీనపడిపోతాం. విశ్వాసమందు బలహీనపడిపోతే లక్ష్యాన్ని మరిచిపోతాం, గురి యొద్దకు పరిగెత్తలేము, పరలోకాన్ని చేరుకోలేము, నిత్యజీవాన్ని కోల్పోతాం. మనం ఏదైతే సాధించాలో ఆ సాధించాల్సిన దానిని చేజేతులారా పోగొట్టేసుకుంటాం. కాబట్టి సరైన సమయంలో మనందరి హృదయాలలోనికి ఆలోచన రావడం చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆలోచన చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, వాక్యం చేత తృప్తిపరుస్తూ ఉంటాడు. అందుకే ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఆయన సన్నిధికి రమ్మని ఆయన పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు మేరకే మనమందరం ఇక్కడ సమకూర్చబడుతున్నాం. ఆ పిలుపు మేరకే మనం అందరం ఇక్కడ కనబడుతున్నాం. ఆ పిలుపును బట్టి అతిశయిస్తున్నాం. ఆ పిలుపు ద్వారా, ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపు ద్వారా మనం బలపరచబడుతున్నాం. కాబట్టి రోజు రోజుకి మీ విశ్వాసం ఏమవుతూ ఉండాలి అంటే అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఆ మీటర్ పెరగాలి. విశ్వాసం అనే మీటర్ ఏమవ్వాలి? డైలీ ఆ మీటర్ చెక్ చేసుకుంటున్నప్పుడు కాలం గడుస్తున్న కొలది ఆ మీటర్ పైకి వెళ్తూ ఉండాలి తప్ప కిందకి పోతూ ఉండకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, మా విశ్వాసమును వృద్ధి పొందించమంటాడు. చూడండి ఒకసారి లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పారట. ఏమన్నారు? మా విశ్వాసం వృద్ధి పొందించమన్నారు. అంటే విశ్వాసాన్ని పెంచొచ్చా? ఏమా పెంచొచ్చా? పెంచొచ్చు. తగ్గించొచ్చా? తగ్గించొచ్చు. ఇప్పుడు విశ్వాసం పెరగడం తగ్గడం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు రక్తం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నారు అనుకో, ఏమని చెప్తారు? టెస్ట్ చేసి రక్తం సరిపడగా ఉందా తక్కువ ఉందా, రక్తహీనత అంటే తక్కువ ఉందా. తక్కువ ఉంటే ఏం చేయాలి? పక్కోడు తీసుకుని ఎక్కిస్తుంటారు ఒక్కోసారి. అందుకే బ్లడ్ డొనేట్ చేయండి అని అడుగుతారు. మీకు బాగా బ్లడ్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, పక్కోడిని రిక్వెస్ట్ చేస్తారు, బాబయ్య నీ బ్లడ్లో కొంచెం మాకు ఇస్తే మేము సర్వైవ్ అవుతాం. మరి మళ్ళీ నీ ఇచ్చేసింది మళ్ళీ వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? చాలామందికి ఉన్న ఒక అపనమ్మకం ఏంటంటే బ్లడ్ ఇస్తే మళ్ళీ తిరిగి రాదని. ఇప్పటికున్నారు మన పల్లె ప్రాంతాల్లో. కానీ అలా ఏం ఉండదు. బ్లడ్ ఇస్తే మళ్ళీ ఏమవుతుంది? తిరిగి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తుంది. ఒక 3 నెలల్లో, ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ ఆ పూర్వస్థితికి వచ్చేస్తాం. బ్లడ్ అయితే డొనేట్ చేయొచ్చు, మరి విశ్వాసం డొనేట్ చేయగలమా? నీ విశ్వాసం కొంచెం నాకు, నా విశ్వాసం కొంచెం నువ్వు తీసుకో, మన ఇద్దరం విశ్వాసాన్ని ఏం చేద్దాం? షేర్ చేసుకుందాం. నీకు విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి నా విశ్వాసం కొంచెం నీకు ఇస్తా, నాకు బాగా ఎక్కువైపోయింది అని ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి విశ్వాసం వృద్ధి పొందించాలి అని అంటే ఒకే దారి. ఆ దారి ఏమిటంటే ప్రభువు మాట శ్రద్ధగా వినడం. అంతే. ప్రభు మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. విశ్వాసం పెరగడానికి ఒక్క సూత్రం, అదొక్కటే. వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు ఎక్కువ వాక్యం వింటే నీకు ఎక్కువ విశ్వాసం వస్తుంది. అసలు సంఘాన్ని సమకూర్చబడమన్నది కూడా, సంఘాన్ని మీట్ అవ్వండి అని చెప్పింది కూడా దేనికోసం అనుకుంటున్నారు? విశ్వాసాన్ని పెంచుకోవడానికి. విశ్వాసం పెరగాలి అంటే భోజనం చేయాలి. మనకు తెలుసు కదా, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు ఈ బాడీకి. తిండి బలాన్ని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ వాక్యాన్ని భుజించిన వాళ్ళకి ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. సంఘాలలో ఖచ్చితంగా ఉండాల్సింది సత్యవాక్యమే. సత్యవాక్యం లేని సంఘమే కాదు. ప్లేట్లన్నీ ఖాళీగా పెట్టుకుని, దబరాలన్నీ ఖాళీగా పెట్టుకుని, గుండుకలన్నీ ఖాళీగా పెట్టుకుని, కుండలన్నీ ఖాళీగా పెట్టుకుని, ఈ రెస్టారెంట్లో ఫుడ్ అదిరిపోద్ది, చాలామంది వస్తారు ఇక్కడికంటే ఖాళీ ప్లేట్లు నాకేసిపోవడానిక? ఏముంది అక్కడ?
ఫుడ్ ఉండాలా వద్దా? రెస్టారెంట్ అన్న తర్వాత ఉండాలా వద్దా? ఉండాలిగా. సంఘం అన్నాక కూడా ఏముండాలి? సత్యవాక్యం ఉండాలి. సత్యవాక్యం ఎక్కడ సంపూర్ణంగా లభిస్తుందో అదే దేవుని సంఘం. ఎక్కడ సత్యవాక్యానికి చోట్లేదో, ఎక్కడ సత్యవాక్యం దొరకట్లేదో, ఎక్కడ వాక్యానికి విలువ లేకుండా అక్కర్లేని కథలు, అక్కర్లేని కాలక్షేపాలు, అక్కర్లేని విషయాలు ఎక్కువ కనబడుతున్నాయో అక్కడ సంఘం లేదు. అక్కడ విశ్వాసమందు డెవలప్ అవడం అనేది జరగదు. క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ హెల్త్ ఇస్తుంది. క్వాలిటీ ఫుడ్ దొరకని చోట క్వాలిటీ హెల్త్ ఉండదు. అర్థమైందా? సో ఇప్పుడు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతుంటే ప్రభు ఏమన్నారు చూడండి. ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే, ఆవగింజంత అంట. ఆవగింజ ఎంత ఉంటుంది కదా, చాలా చిన్నది. ఆవగింజంత అంటే ఇక్కడ విశ్వాసానికి పోలికలు చెబుతున్నప్పుడు మీ అందరికీ ఒక సీక్రెట్ అర్థం కావాలి. విశ్వాసానికి కూడా తక్కువ ఎక్కువలు ఉంటాయి. విశ్వాసంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. అందుకే తక్కువ ఉన్న వాళ్ళని బలహీన విశ్వాసులు అన్నాడు. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళని ఏమన్నాడు? బలవంతులైన విశ్వాసులు అన్నాడు. ఈ బలానికి బలహీనతకి తేడా తెలుసుకోవాలి మనం. నీకు నువ్వు తెలుసుకుంటే, నీకు నువ్వు టెస్ట్ చేసుకుంటే అర్థమైపోద్ది. దీన్ని ఎవరు చేయలేరు. ఇప్పుడు మీ ముఖం చూసి మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీటర్ నేను చెప్పలేను, నన్ను మీరు చెప్పలేరు. ఈ టెస్ట్ మీకు మీరు చేసుకోవాలి. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, అది ఎంతవరకు ఉంది. దీనికి కొలతలు కొలమానాలు కావాలంటే మళ్ళీ బైబిల్ని అడగాలి. బైబిల్ని ఎలా అడగాలంటే వ్యక్తుల జీవితాలు చూడాలి. వ్యక్తుల జీవితాలు, ఆ వ్యక్తుల జీవితాలు చూస్తే సింపుల్గా మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. సింపుల్గా అవి ఎలా ఉంటాయంటే, వాక్యం చూసి నమ్మడం, వాక్యం విని నమ్మడం, లేదా దర్శనాన్ని చూసి నమ్మడం, లేదా కళను చూసి నమ్మడం. ఇవేవి కూడా రుజువులు కావు. అంటే ఇంకా వాళ్ళు అనుకున్నది కళ్ళ ముందుకి రాలేదు. ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది, లేదా వాక్యం వినబడింది, ప్రవచనం వినబడింది. ఇవి వినేసిన తర్వాత అది నిలబడింది, చచ్చిపోకుండా నిలబడింది అంటే కారణం విశ్వాసం. ఇప్పుడు విత్తనం నాటుతాం, మట్టిలో విత్తనం నాటుతాం. నాటిన విత్తనం ఫలిస్తోంది చక్కగా అంటే అర్థం ఏమిటి? దానికి కావాల్సిన వాటర్ అందుతోంది, దానికి కావాల్సిన సూర్యరశ్మి అందుతోంది, దానిలో సత్తు ఉంది. ఆ మట్టిలో దానికి వచ్చిన సపోర్ట్ వల్ల తొందరగా అది గ్రో అయిపోయింది. అది అలా పెరుగుతూ 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 మంచి మొక్కగా, ఏపుగా, ఇక చివరికి మహావృక్షంగా మారిపోయింది. అలాగే దేవుని మాట ప్రవచనం రూపంలో లభించింది అనుకుందాం. పాత నిబంధన నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. కొంతమంది భక్తులకు ప్రవచనాల రూపంలో లభించింది, కొంతమంది భక్తులకేమో దర్శనాల రూపంలో లభించింది, కొంతమంది భక్తులకి కళల రూపంలో లభించింది, కళలు వచ్చాయి వాళ్ళకి. మరి కొంతమందికి నేరుగా భక్తులు వాక్యం చెప్పారు. ఆ వాక్యం విని వాళ్ళు నిరీక్షణ కలిగి జీవించడం మొదలుపెట్టారు. ఇలాగా విత్తనాలు అందరిలో పడ్డాయి. పడినటువంటి విత్తనాలు కొంతమందిలో మొలకెత్తాయి, కొంతమందిలో చచ్చిపోయాయి. కొంతమందిలో ఏమయ్యాయి? చచ్చిపోయాయి. అలా చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాసం అనే సారం లేదు. విశ్వాసం అనే సారం లభించిన చోట వృద్ధి కలుగుతుంది. అది లోపల నీ అంతరంగంలో జరిగే ప్రక్రియ. దీన్ని ఎవ్వడూ నీకు రుజువు చూపించలేడు.